ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి సాయంత్రం 4:27 వరకు ఉంది. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్ర ఉత్తరాషాఢ సాయంత్రం 5:41 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు ప్రత్యేకత పరివర్తన ఏకాదశి. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధుల సంచారం సింహక్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి, శుక్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజునటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వనరులు అమర్చుకునేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు ఉన్నప్పటికీ సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు వ్యాపారపరంగా మెరుగైనటువంటి అవకాశాలని కల్పిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ కలహాలు, ఇతరులతో ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతిష్టంభన కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు నెమ్మదిగా పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. మహిళలకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా పొందగలుగుతారు. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపారంగం వరకు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు క్రమక్రమంగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు అన్ని రంగాల వారికి తప్పనిసరి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. మహిళలకు గట్టి కృషి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి
పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని చవిచూస్తారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. మహిళలకు పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. వ్యాపార రంగం వారికి నూతన ప్రణాళికలు వ్యాపారపరంగా లాభిస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి లాభిస్తుంది. మంచి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఆనందకర వాతావరణం రాజకీయ రంగం వారు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు జటిలమవుతాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆర్థిక విషయాలు బాగున్నప్పటికీ ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. ప్రత్యర్థులు క్రీడారంగం వారికి బలపడతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. క్రీడారంగం వారికి సామాన్యం. అధిక ఒత్తిడిల నుంచి ఉపశమనం న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా కొనసాగుతుంది. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కూడా కొనసాగుతాయి. గతంలో చేయలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి విస్మయాలు ఇప్పుడు అనుకూలంగా మరల్చుకుని విజయాలు కూడా సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి సత్తువ పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకి ప్రోత్సాహకర పరిస్థితులు మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి మంచి స్ఫూర్తి పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా చవిచూస్తారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా సవ్యంగా కొనసాగించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం ఊరట కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలు 1-2 సార్లు సరిచూసుకుని చేపట్టడం క్షేమదాయకం. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి లోపాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కార్యక్రమాలు ప్రారంభించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అకారణ కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. విద్యార్థులకి మెరుగైనటువంటి కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. రాజకీయ రంగం వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు. ఉపాధ్యాయ వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మహిళలకు విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు దగ్గరగా వచ్చినప్పటికీ అందుకోలేకపోతారు. ప్రశంసలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. రాబడి తగ్గుతుంది. వ్యయం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. శత్రువులు ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత జటిలమవుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు శ్రేయస్కరం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు. న్యాయవాద వృత్తి వారు ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం. వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. శత్రుభావం పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి పరివర్తన ఏకాదశి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆశించినటువంటి ప్రయోజనాలు యుక్తితో పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైన వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని మాత్రం కలిగిస్తుంది. శాస్త్రజ్ఞులకి అనుకూలం. పరిశోధనలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు, ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకుని నూతన మార్గాల ద్వారా విజయాలు పొందేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేధిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మందత్వం పెరుగుతుంది. చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు గృహపరంగా మెల్లగా పొందగలుగుతారు. మానసిక వేదనలు, మానసిక క్లేశాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కలత కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాలకే చేసేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. అనుకూల వాతావరణం. న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి కార్యక్రమాలు ఆలస్యంగానైనా లభిస్తాయి. మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు కూడా ఉంటాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలు చవిచూస్తారు. వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు అనుకూలతని పెంచుతాయి. ఇంపైన వార్తలు వింటారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సినీ రంగం వారికి పూర్వ వైభవం ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకుని వేగవంతమైనటువంటి విజయాలు సాధించాలని, అనుకూల పరిస్థితులు గృహపరంగా ఏర్పడాలని శనివారం సందర్భంగా పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ప్రధానంగా ఈరోజు పరివర్తన ఏకాదశి. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, యోగ నిద్రలో క్షీరసాగరంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కొద్దిగా పక్కకి ఒత్తిగిలి శయనించే రోజు. పరివర్తనము అంటే కొద్దిగా పక్కకి ఒత్తిగిలి శయనించటం అని అర్థం. అలా క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్న విష్ణువు కొద్దిగా పక్కకి ఒత్తిగిలి శయనిస్తాడు కాబట్టి దీన్ని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో దీపారాధన చేశాక ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీతవ పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ. ఇది శ్లోకం. ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విష్ణు సహస్రనామం విన్నా చదివినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి వ్రతం చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గణేష నవరాత్రుల సందర్భంగా కేరువా మాలికను ధారణ చేయటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చు. కేరువా మాలిక పసుపు రంగులో ఉంటుంది. పసుపు పార్వతీదేవికి సంకేతం. పార్వతీదేవి ప్రియపుత్రుడైన గణపతిని పసుపుతో తయారు చేసింది కాబట్టి పసుపు రంగు కేరువా మాలిక అంటే గణపతికి ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి గణపతిని పూజించే సమయంలో కేరువా మాలికతో గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే గణపతి అనుగ్రహం కలిగి విఘ్నాలు తొలగిపోవటంతో పాటుగా శక్తి స్వరూపిణి అయినటువంటి గౌరీదేవి అనుగ్రహము, కృపాకటాక్షాలు లభిస్తాయి. అలాగే కేరువా మాలికతో జపం చేసిన తర్వాత ఆ కేరువా మాలికను శుద్ధోదకంతో సంప్రోక్షణ చేసి మళ్ళీ కేరువా మాలికను జపానికి వినియోగించుకోవచ్చు. అలాగే కేరువా మాలికతో గణపతి మంత్రాన్ని జపించినట్లయితే గణపతి అనుగ్రహం పొందడంతో పాటుగా గురుగ్రహ దోషాలు కూడా తొలగింపజేసుకొని గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అమ్మ సంతోషం దేనివల్ల అంటే, తండ్రి పక్కన కూర్చుని తండ్రి పక్కన నిలబడి తండ్రితో కలిసి ఉండాలనే కోరిక ఉండి తానెంత గొప్పవాడైనా తండ్రి నిజానికి అంత గొప్పవాడు కాకపోయినా కూడా అమ్మో మా నాన్నగారిని గౌరవించేటటువంటి కొడుకుని చూసుకుని తల్లి మురిసిపోతుంది. వినాయకుడికి హేరంబుడని పేరు. ఆయన మహానుభావుడు, సమస్త గణములకు అధిపతి, పంచభూతముల మీద ఆధిపత్యం ఉన్నవాడు. ఇంత గొప్పవాడయ్యుండి పరమేశ్వరుడు నడిచొస్తుంటే ఇలా చేతులు కట్టుకుని నించుంటాడు. తండ్రి అంటే అంత గౌరవంతో అంత మర్యాదతో ప్రవర్తిస్తాట.
అంత మర్యాదతో ప్రవర్తిస్తాడు. కాబట్టే మీరు ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు ఉన్న మూర్తిని చూడండి. అమ్మవారు కోరి కోరి సుబ్రహ్మణ్యుణ్ణి కొడుగ్గా కంది సుబ్రహ్మణ్యోత్పత్తి చదివితే. కానీ ఆవిడ సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకోదు. అమ్మ పోలికంతా ఎవరికి ఉంటుందంటే సుబ్రహ్మణ్యుడికి ఉంటుంది. అమ్మ చేతిలో శూలం ఆయన చేతిలో ఉంటుంది. అమ్మ ఏ తటాకంగా మారిందో ఆ తటాకంలోంచి వచ్చాడు. అదే ఆయన మంత్రం శరవణ భవ. ఇన్ని అమ్మ పోలికలైనా అమ్మ ఒళ్ళో సుబ్రహ్మణ్యుడు ఉండడు. ఎవరి ఒళ్ళో ఉంటాడు? అయ్య ఒళ్ళో కూర్చుంటాడు, శివుడు ఒళ్ళో కూర్చుంటాడు. నాన్నగారంటే అంత ఇష్టం. నాన్నగారండి నెగిరి కూర్చుంటాడు. సుబ్రహ్మణ్యుడు చిన్నవాడు, తానిత్తు కూర్చుంటుంది, తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. పెద్ద కొడుకు తండ్రి పక్కనే ఉంటాడు, తండ్రికి ఆసరాగా ఉంటాడు. తనంత గొప్పవాడైనా తండ్రి అంటే అంత గౌరవాన్ని ఇస్తాడు. ఇంతకన్నా నాకేం కావాలి అనిట వినాయకుడి పేరు చెప్తే అమ్మవారి ముఖం ఇంత అయిపోతుంది. ఇంత మంచి కొడుకు హేరంబుడు వీడు అని పరమశివుడి ముఖం ఇంత అయిపోతుందట. వినాయకుడికి ఒక పువ్వు వేస్తే పక్కన అమ్మవారు అక్కర్లేదు. యువతల వైపు చూస్తే దంతం లేదు. దంతం లేదు కాబట్టి ఆడ ఏనుగు. సిద్ధి బుద్ధి అమ్మవారు ఇటే ఉంటారు కాబట్టి సిద్ధి బుద్ధి సంతోషిస్తారట. తమ్ముడి పెళ్లికి కారకుడు అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు సంతోషిస్తాట. మా బావగారు మా పెళ్లికి కారకులని వల్లీదేవి సంతోషిస్తుందట. మా ఆయనంటే మా అల్లుడికి ఎంత ఇష్టమో అని చెప్పి లక్ష్మీదేవి సంతోషిస్తుందట. ఒక్క విఘ్నేశ్వరుడి పాదముల మీద పువ్వు కాదు, ఓ గరిక వేస్తే ఇంతమంది సంతోషిస్తారు. ఎలా సాధ్యమవుతుంది ఇది? అందుకే అగజానన పద్మార్కం. పార్వతీదేవి యొక్క ముఖానికి సూర్యబింబము వంటివాడు. అమ్మవారి ముఖం పద్మం అయితే వినాయకుడు సూర్యబింబం. వినాయకుడిని చూస్తే అమ్మవారి ముఖం విచ్చుకుంటుంది, అంత సంతోషపడిపోతుంది. ఇటువంటి కొడుకు ఎందుకని? తనకి కాదు అక్కర, తన భర్తకి అక్కర. అందుకు ఆవిడ సంతోషం. ఒక ధర్మపత్నికి ఉండేటటువంటి లక్షణం పతివ్రతా లక్షణం. అందుకే అఖిలాండేశ్వరీ దేవాలయం అని దక్షిణ దేశంలో జంబుకేశ్వరంలో ఉంది. అమ్మవారి తేజస్సు ముందు నిలబడలేకపోయారు. ఒకప్పుడు ఎవరు వెళ్ళలేకపోయేవారు లోపలికి. అప్పుడు అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు కొంత తగ్గించాలంటే, అమ్మవారిని ప్రసన్నురాల్ని చెయ్యాలంటే ఏం చెయ్యాలని ఆలోచించి శంకరాచార్యులు వారు ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. అయినా సరిపోకపోతే అప్పుడు ఆ రత్నతాటం శ్రీచక్ర తాటంకాలు వేశారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.